నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం నేను డబ్బా గ్రామంలో ఉన్నాను. ఈ డబ్బా ఎక్కడ ఉంటుందంటే చింతలమానిపల్లి మండలం ఉంటుంది. ఈ చింతలమానిపల్లి మండలం సిరిపూర్ నియోజకవర్గం ఉంటుంది. సిరిపూర్ నియోజకవర్గం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. వాస్తవానికి ఇది ఒక మారుమూల గ్రామం. ఈ డబ్బా గ్రామంలో కూడా కొందరు యువకులు ఉన్నారు. వారు అహర్నిశలుగా వాళ్ళ గ్రామం అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. నిజంగా గ్రామం డెవలప్ అయితే చాలు. మా ఆస్తులు మాకు అవసరం లేదు, మేము అంతాస్తులు మాకు అవసరం లేదు, మా కార్లు కొనాలి లేదు, బిల్డింగ్లు కట్టుకోవాలి లేదు, ఏం లేదు. కానీ మా గ్రామం డెవలప్ కావాలనే ఓ కంకణం కట్టుకొని ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాలు సైతం కలిసికట్టుగా నడుస్తున్న దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఈ గ్రామం మరోసారి చెప్తున్న డబ్బా. ఈ డబ్బా గ్రామంలో అబ్బా అనిపించే నాయకులు ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ కనిపిస్తున్న ఇది పంచాయతీ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం డబ్బా, మండలం చింతలమానిపల్లి ఒక పాడుబడ్డ భవనంలా ఉంది. ఆ భవనం లోపల కూడా నేను చూపిస్తా. నిజంగా భవనం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా ఎమ్మెల్యేల ఇల్లు అట్లుండవు, కలెక్టర్ల ఇల్లు అట్లుండవు, ఎంఆర్ఓల ఇల్లు అట్లుండవు, ఎంపీడీఓ ఇల్లు అట్లుండవు. కానీ గ్రామానికి నిజంగా పరిపాలించే సత్తా ఉన్న భవనం. ఇప్పుడు సచివాలయం, సెక్రటరేట్నో గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం అట్నే. అయితే సరైన వసతులు కూడా లేవు. నిజంగా పగిలిపోయేలా ఉంది. కాబట్టి వెంటనే డబ్బా గ్రామానికి ఫస్టే నా వీడియో స్టార్ట్ చేసే ముందు డబ్బా గ్రామానికి ఖచ్చితంగా పంచాయతీ భవనం మంజూరు చేయాలని సూర్యనాటిగా నేను డిమాండ్ చేస్తున్నా. అందులో భాగంగా సర్పంచ్ సంతోష్ డొంగ్రి తను ఇక్కడి నుంచే భారీ మెజార్టీతో ఒక యువకుడిగా గెలిచాడు. ఆయన గెలిచిందంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు ఉచ్చ పోయించిండు. పచ్చి భాషలు చెప్పాలంటే అంటే ఆయన గెలిచి గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతాడు. మరి గెలిచిన ఆస్తులు సంపాదించిందా, అంతాస్తులు సంపాదించిందా, మరి గెలిచి ఏం చేస్తాడు, గ్రామ పరిస్థితులు ఏంది అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న యువకుడు కూడా తనతో పాటు ఉండడం కూడా చాలా మంచి విషయం. తన పేరు సాగర్. ఇద్దరిని అడిగే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ వాట్, నిజంగా గ్రామం అభివృద్ధి అవుతుందా లేకుండా గ్రామం అవినీతి అవుతుందా మరి చూద్దాం. అంతకన్నా ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నా, కబ్జాలు చేసిన బుడ్డా లీడర్లు ఇక్కడే ఉన్నారు, భూ బకాసురులు ఇక్కడే ఉన్నారు, డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లోనే వేసుకొని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకుంటున్న దొంగలు, రాక్షసులు, రాజకీయ సన్యాసులు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఈ చింతలమానిపల్లి మండలంలో ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు డబ్బా గ్రామం అభివృద్ధి చెందదు. అన్ని విషయాలు మనం క్రోడీకరించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడే. నమస్కారం అన్న. అన్న సాగర్ నమస్కారం. సంతోష్ నమస్కారం అన్న. అన్న ఎట్లున్నావన్నా, ఎట్లా ఉన్నది డబ్బా గ్రామం, ఎట్లున్నది, ఏం చేసి తిన్నారా? సింపుల్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నామకే వాస్తే కాకుండా ప్రజలకు కూడా అవగాహన ఉండాలి. వాస్తవానికి ఎట్లన్నా మా గెలవడం, ఒక సర్పంచ్ సీట్లో కూర్చున్నారు, ఆనందంగా ఉందా? ఆనందంతో పాటు బాధ్యత కూడా అత్యంత పెరిగింది. ఓకే. ఎట్లా ఎలాంటి కార్యక్రమాలు చేస్తాను మీరు గెలిచినప్పటి నుండి? మొదటగా నా గెలుపు కోసం ఈ గ్రామంలో యువకులు అనేటోళ్ళు కీలక పాత్ర పోషించిండ్రు కాబట్టి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా వాళ్లకు ఇష్టమైనటువంటి పనులు ముందుగా చేస్తున్నాం. కరెక్ట్. కానీ ఎవరు ఊహించలేదు. అరే కాంగ్రెస్, మేమైతే అనుకున్నాం కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఈ మూడు గెలవాలి కదా. మరి యువకుడుగా మీరు ఎట్లా గెలిచారు? డబ్బులు ఎంత ఇచ్చారు ఏంది? మనం డబ్బులను నమ్ముకోలేదన్నా. నేను కష్టాన్ని నమ్ముకున్నా, ప్లస్ నా ఊరి ప్రజలను నమ్ముకున్నా. వాళ్ళు నాకు అత్యంత కీలకమైన బాధ్యతని నా మీద నమ్మకంతో ఇచ్చింది. ఇప్పుడు ఏ పార్టీలో చేరా? మరి ఇప్పుడు ఏ పార్టీలో ప్రజెంట్? నేను వాస్తవానికి కరుడు కట్టిన ఒక కాంగ్రెస్ వాదిని, కానీ ప్రస్తుత పరిస్థితి ఇక్కడ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులకు అనేది విలువ లేకుండా పోతాంది సిర్పూర్ నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీని సంతోష్ విడిచిండా? సంతోషే కాంగ్రెస్ పార్టీని విడిచిండా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విడిచిందా? నేను కాంగ్రెస్ పార్టీని విడవాలే, పార్టీని విడిచింది. పార్టీ కూడా విడవాలే. పార్టీలు ఉన్న ఇక్కడ కొంతమంది నాయకులు వాస్తవానికి చెప్పాలంటే బుడ్డ లీడర్ల చెప్పుడు మాటలకు పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళ మాట చాడిగొట్టు మాటలిని
వాళ్ళని పార్టీ నన్ను పట్టే విధంగా కాకుండా వాళ్ళు కొంచెం పక్కకు చిన్న చూపు చూస్తాను. వాస్తవానికి కొంత వివక్ష చూపుతాను నా అంటే నీ మీద. గెలుపుని వాళ్ళు జీర్ణించుకోలేకపోతానా ఆ, ఇప్పటికి కూడా? వాస్తవం 100%. ఉమ్. అంటే నువ్వు గెలవడం ఇష్టం లేదేమో బహుశా. ఇక అట్లనే ఉంటుంది వాళ్ళకు. ఎందుకు ఎందుకు మరి నువ్వేం తప్పు చేసినావు? నేనేం తప్పు చేసిన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నేను చేసే తప్పు. అంతేనా? ఎవరా బుడ్డ లీడరు? ఆ? ఎవరా బుడ్డ లీడర్ ఎవరు? బుడ్డ లీడర్లు ఒక్కరిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. ఇక అంతేనా? పేర్లు చెప్పుకుంటే ఆ, నీ ఒకటి పక్కనే సాగర్ సాగర్ నిజమని చెప్పేది. మా అన్న సంతోష్ డోంగ్రే సర్పంచ్ గెలిచిండు వాస్తవం. మైకానికి చెప్పండి. అప్పుడు ఉమ్. అప్పుడున్న సమీకరణాలు వేరు. ఆ, వాస్తవానికి మా అన్న కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన ఇది. కానీ మీరు బీఆర్ఎస్ పార్టీగా. మేము ఆర్ఎస్పి తరపు నుంచి ఉన్నాము. వాస్తవానికి నేనే సర్పంచ్ నిలబడే క్యాండిడేట్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మా అన్న అన్నట్టు కొంత దుర్మార్గులను ఈ ఊరు నుంచి తరమాలంటే యువకులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది అప్పుడు. సేమ్ నిజం. ఎందుకంటే మనం పెద్ద స్థాయి ఆలోచిస్తే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఈ పెద్ద పెద్ద నాయకులు కలిసి ఉంటారు. అదే కాబట్టి విధానం ఇక్కడ అమలు చేస్తాను మీరు, అంతేనా? అయితే మేము అట్లాంటి విధానం కాదు కానీ యువకులము అనుకున్నది ఏంది, గ్రామ అభివృద్ధి కావాలంటే కంపల్సరీ ఐకమత్యమే బలం అనుకొని నమ్ముకొని పార్టీలకు అతీతంగా ఒక క్యాండిడేట్ను ఎన్నుకొని విధి విధానాలు ముందే మాట్లాడుకొని, అంటే ఏ విధమైనటువంటి పాలన అందిస్తే గ్రామస్తులను మనల్ని నమ్ముతారు మనం అని ముందే ఆలోచన చేసుకొని అంతా యువకులం ఏకమై పార్టీలకు అతీతంగా అన్నకు సపోర్ట్ ఇచ్చి మేము 700 పైచీలకు ఓట్లతోని గెలవడం జరిగింది. మొత్తం ఎన్ని ఉన్నాయి గ్రామంలో? 2200 ఓట్లు ఉంటాయి. దానిలో 700 పడ్డాయా? అంటే 766 ఓట్లు మేము తీసుకోవడం జరిగింది. ఎట్లా సాధ్యమైంది మరి మీకు అట్లా అన్ని ఓట్లు రావడం? ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కదా. మెయిన్గా బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైంది ఇక్కడ, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఒక ఆర్ఎస్పీ కోనప్ప, వాళ్ళ వ్యూహాలు పని చేయలేదు. బీజేపీ పాలవే హరీష్, వాళ్ళ వ్యూహం అతని వ్యూహం పని చేయలేదు. కాంగ్రెస్ అయితే పాపం తను నమ్ముకున్నాడు కదా, తన టికెట్ ఇవ్వలే. ఎవరున్నా కాంగ్రెస్ ఎవరు నిలబడరు? మల్లేష్ అని ఒక అతను నిలబడ్డం మరి జరిగింది. నేషనల్ పార్టీ ప్లస్ స్టేట్ పార్టీ రెండు పార్టీలను కాదని కూడా ఎట్లా గెలిచి? వాస్తవానికి మేము యువతను చాలా ఆకర్షించడం, యువతకు కావాల్సినటువంటి లేనిపోయిన హామీలు ఇచ్చిందా? లేనిపోని హామీలు కాదు, ఉన్నటువంటి రియల్ యాక్షన్ ఏంది, మేము అంటే ఏందో వాళ్ళకు కూడా తెలుసు. మీన్స్ మేము కష్టాలలో కానీ వాళ్ళకి ఏదైనా చేదోడు వాదోడుగా ఉండడం కానీ, ఏదైనా ఫంక్షన్లో కానీ ప్రతి దానిలో కూడా మేము భాగస్వామ్యం అయి ఉంటాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్మిండ్రు. అదే మాదిరిగా నేను 2014 నుంచి రాజకీయాలలో క్రియాశీలకంగా తిరుగుతున్నా. ఆ వేలో మాకంటూ కొంత పరిచయాలు గ్రామంలో ఉన్నాయి కాబట్టి నా పరిచయాలు, మా అన్న పరిచయాలు, మళ్ళా మా మునావర్ ఖాన్ అన్న మైనార్టీ నుంచి ఇట్లా అందరం ఏకమై అన్నకు సపోర్ట్ చేయడం జరిగింది. డబ్బా గ్రామంలో గతంలో లేని అభివృద్ధి ఇప్పుడు గెలిచిన 2 సంవత్సరాలు ఏమైనా కనిపిస్తుందా? ఎస్, 100% మేము గతంలో ఒక గ్రావెలింగ్ రోడ్లు చూసుకుంటే కొంత అట్టగానే ఒక 10 ట్రిప్పులు వేసి 100 ట్రిప్పులు వేసినా అని రాసి బిల్లులు లేపిన దాఖలాలు ఉన్నాయి. మేము ఆర్టీఐ వేసి కూడా ఇది చేసినాం. గతంలో 7 కోట్ల నిధులు వస్తే దాన్ని మొత్తం దుర్మార్గంగా వినియోగించుకున్నారు. ఎవరు వారు? అప్పుడున్నటువంటి ఎంపీపీలు, సర్పంచ్లు, వాళ్ళు గత పాలకులు. కానీ మేము ఇప్పుడు అట్లా కాదు, 1000 దగ్గర కూడా రోడ్ వేసినాం, పబ్లిక్ రవాణా కల్పించినాం. అదే మాదిరిగా ఇప్పుడు బోరింగ్లు వేపిస్తున్నాం. గ్రామానికి అన్న ఆధ్వర్యంలో, సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేసినాం. మంచి క్రీడా ప్రాంగణం. ఈ చింతలమానపల్లి మండలంలోనే క్రీడా ప్రాంగణం లేదు, గ్రౌండ్. ఒక మినీ గ్రౌండ్ ఏర్పాటు కోసం 1 లక్ష రూపాయలు వెచ్చించి అక్కడ ఒక క్రీడా ప్రాంగణం ఎస్పీఎం మాదిరిగా సిర్పూర్ పేపర్ మిల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ ఏ మాదిరి ఉందో ఆ మాదిరి గ్రౌండ్ తయారు చేసినాం. క్రీడలు పిల్లలకు చాలా అవసరానికి ఉపయోగపడతాయి, శారీరకంగా మానసికంగా ఉపయోగపడతాయి అన్నదాన్ని ప్రీమియర్ లీగ్ కూడా మొన్న నిర్వహించడం జరిగింది. అదే మాదిరిగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ, మళ్ళా ప్రజలకు అందుబాటులో సర్పంచ్ ఎప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నా లేకున్నా కూడా అందుబాటులో ఉండేటట్టు ఎప్పుడు కూడా ఇక్కడనే ఉంటాడు. అంటే గత పాలకులు ఎట్లా ఇంటికాడుండి ఎక్కడనో ఉండి అక్కడ రా ఇక్కడ రా అని చెప్పేటోళ్ళు, ఇప్పుడు అట్లా కాదు విధానం.
సర్పంచ్ అనేటోడు కంపల్సరీ హెడ్ మాస్టర్ స్కూల్లో ఉన్నట్టు సర్పంచ్ పని లేని పక్షాన కంపల్సరీ గ్రామ పంచాయతీలో ఉంటాడు, అందుబాటులో ఉంటారు. మీరు కూడా వచ్చేటప్పుడు సర్పంచ్ గ్రామ పంచాయతీలోనే ఉండే మీరు చూసే ఉంటారు. అంటే పబ్లిక్ ఎప్పుడు అందుబాటులో ఉండడమే మా నిర్ణయం. అదే మాదిరిగా మేము యువకులను కంపల్సరీ గ్రామస్తులు నమ్మిండ్రు, దాన్ని మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకంటూ కొంత అవగాహన ఉన్నా లేకున్నా ఇతరులను అడిగి తెలుసుకోనైనా కూడా ఈ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే పని చేసుకుంటున్నాం. గతంలో ఇక్కడ భూ కబ్జాలు చేసిన వాళ్ళకు కూడా ఆధ్వర్యం సర్పంచ్ సాబ్ ఆధ్వర్యంలో మేము తీర్మానం చేసినాం. ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం. కబ్జాలు ఇంకా జరుగుతున్నాయా మరి? గతంలో నేను 4-5 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిన, మీరు చూసే ఉంటారు. భూ కబ్జాలను ఆపాలన్న ఉద్దేశంతో నేను చాలాసార్లు కాంప్లైంట్ ఇస్తే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో సాగర్ అనే వ్యక్తి చెక్ పాయింట్ అవుతాడన్న ఉద్దేశంతోనే అప్పుడు రాజకీయాలు వేరే విధంగా తింపడం జరిగింది. కానీ ఇప్పుడు మాకంటూ మేము ఒక సొంత నిర్ణయాన్ని కొంత అమలు చేసే విధంగా మేము తీర్చిదిద్దుకున్నాం. కాబట్టి సర్పంచ్ సాబ్ ఆధ్వర్యంలో మొన్న గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు అందరి పక్షాన మనము ఒక కబ్జా భూములను తీయాలని తీర్మానం కూడా చేయడం జరిగింది. దాన్ని ఎంఆర్ఓ సార్కి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మరి కలెక్టరు మేడంకు ఫార్వర్డ్ చేస్తా అన్నారు. మరి త్వరలో చూడాలి దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందన్నది. అంతా డెవలప్ బాగుంది. ఈ భవనం ఎందుకు మరి కూలిపోయేలా ఉంది? దీని గురించి కూడా మేము గతంలో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఎమ్మెల్యే గారు పాల్వాయి హరీష్ బాబు గారు కూడా డబ్బా గ్రామంలో రావడం జరిగింది ఒక 10 days బ్యాక్. అక్కడ కూడా మేము చెప్పడం జరిగింది, మా బిల్డింగ్ ఓల్డ్గా ఉంది, కొంచెం డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేసే విధంగా చూడాలి అని. సర్పంచ్ గారు మీరు చెప్పండి, ఎన్ని ఫండ్స్ వచ్చాయి ఇప్పటి గ్రామంలో? మైకట్టివ్వండి, ఎన్ని ఫండ్స్ మీ గ్రామంలో బాగుంటాయి? ఇప్పటికి ఎన్ని కోట్లు వచ్చాయి? కోట్లు వచ్చాయా, లక్షలు వచ్చాయా? అంటే మొత్తం మీరు గెలిచిన 2.5 సంవత్సరాలు గెలిచి దాదాపు 2 సంవత్సరాలు అంటే 28 నెలలు అయింది. ఈ 28 నెలల్లో 4 నెలలు అవుతా కరెక్టే నేను అన్నది. 4 నెలలు అయింది మీరు సర్పంచ్ గెలిచి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 20 నెలలు అయింది. అప్పటి ఫండ్స్ ఇప్పటి ఫండ్స్తో మీరు గ్రామంలో మీరేం అభివృద్ధి చేశారు? అప్పుడు స్పెషల్ పాలన స్పెషల్ మీరు గెలిచినప్పటి నుండి ఎన్ని లక్షలు వచ్చాయా, ఎన్ని వచ్చాయా మరి ఫండ్స్? మేము గెలిచినప్పటి నుండి 15 ఫైనాన్స్లో భాగంగా 20 లక్షల పైచిలుకు రూపాయలు గ్రామ పంచాయతీకి అనేటి రావడం జరిగింది. దానిలో నువ్వెంత దోచుకున్నా? దోచుకున్నాడు ఎక్కడన్నా? ఈ గవర్నమెంట్ పరిస్థితి చూస్తే దోచుకున్నాడు కాదు, చేసిన పనికి కూడా బిల్లులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్. అట్లాంటి పరిస్థితి ఉన్న జీపీడీపీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంటే అట్లనే చేయాలి, లేకుంటే టైడ్ అన్టైడ్ గ్రాంట్లు ఎట్లుంటాయో ఆ విధంగానే డబ్బులు డ్రా చేయాలి, ప్రాపర్గా బిల్లులు ఉండాలి. తర్వాత ఇక ఏ జైల కథ అయితే మీ అందరికీ తెలిసే. ఇక ఆ పరిస్థితిలో గట్టెక్కియాలి. దీనిలో భాగంగా ఇంకా స్పెషల్ ఆఫీసర్ పాలనలో జరిగిన ఖర్చులు ఉంటాయి. అవి ఒక దాదాపుగా 6 లక్షలు ఉండే, అవి ఇచ్చేసినాం. మిగిలిన 14 లక్షల రూపాయలు అట్లనే ఉన్నాయి. రూపాయి కూడా డ్రా చేయాలి. ఇప్పుడు మేము రూపాయి కూడా తీయచ్చుడు కాదు, అవి తీయస్తనే లేవు. ఇన్ని రోజులు సైటే బంద్ ఉండే. ఇప్పుడేమో జీపీడీపీ యాక్షన్ ప్లాన్ ఎట్లయితే అప్లోడ్ చేస్తామో ఆ విధంగానే మనం డబ్బులు డ్రా చేయాలంటున్నారు. తర్వాత అందులో టైడ్ అన్టైడ్ గ్రాంట్ అంటాను. ఈ దాని ప్రకారం ఇక అన్టైడ్ గ్రాంట్ అనేది 40% ఉంటుంది. అందులో నుండి తీయడానికి ఇప్పుడు తీసే పరిస్థితి లేదు. ఇక అట్లున్నది పరిస్థితి. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుండి రూపాయి రాలే ఇప్పటి వరకు. స్టేట్ గవర్నమెంట్ నుండి ఇప్పటి వరకు రూపాయి రాలే. మాకే కాదు, ఏ గ్రామ పంచాయతీకి రాలే. చెప్తాను బిల్డప్ ఇస్తాను ఎక్కడన్నా చెప్తాను. రూపాయి రాలే స్టేట్ గవర్నమెంట్ నుండి. మేము సర్పంచ్లు కొత్తగా గెలిచిన కానుండి రూపాయి రాలేదు. పైగా మల్టీపర్పస్ వర్కర్ల జీతం, ఎంపీడబ్ల్యూ వర్కర్ల జీతం కూడా గ్రామ పంచాయతీ నుండే ఇవ్వాలని సర్క్యులర్ పంపిణీలు. ఇక ఇలాంటి దీనమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. ఇట్లుంటే మరి మీరు అభివృద్ధి చేస్తారా చేయరా? మరి ఇట్లుంటే తప్పకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మా సంత వనరులని సృష్టించుకొని సంత ఆదాయాన్ని గ్రామ పంచాయతీలో సృష్టించుకొని ఏమైనా అభివృద్ధి చేస్తాం. అంతేనా? ఇప్పుడు ఎమ్మెల్యే హరీష్ బాబు మీ గ్రామానికి వచ్చినప్పుడు ఏమైనా హామీలు ఇచ్చినా ఇది చేస్తాం అది చేస్తామని? మా గ్రామానికి ఆయన అచ్చుడే తక్కువ.
ఎప్పుడు వచ్చినా కానీ స్పష్టమైన హామీ అయితే ఏమి ఇవ్వలే ఇంతవరకు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తను ఆర్ఎస్కి కరుడు కట్టిన అభిమాని మా డబ్బా సాగర్ ఏమంటారు ఆర్ఎస్పీ ఏమంటారా మరి? ఆర్ఎస్పి వాస్తవానికి చాలా మంచి వ్యక్తి, చదువుకున్న మేధావి. ఒకవేళ గెలిచి ఉంటే తప్పకుండా అభివృద్ధి అయ్యేదని మేమైతే ఇప్పుడు నమ్ముతున్నాం వాస్తవానికి. ఆయనే ఆర్ఎస్ బాబుని గెలిపించిన అనుకుంటాను అందరు. మరి ఇక అది జనం దృష్టి ఎట్లున్నదో మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఎట్లా కోనేడు కోనప్ప పైన మీ అభిప్రాయం ఏంటో? ఆయన ఇప్పుడు ఇప్పటికైనా సేవా కార్యక్రమం చేస్తాడు, మజ్జిగ పంపిణీ, అంబలి పంపిణీ కావచ్చు, అన్నదానం చేస్తాడు. వాస్తవానికి ఆయన ఒక విధంగా ఈ నియోజకవర్గానికి దేవుళ్ళ అంటాడు. వాస్తవానికి అంత మంచి నాయకుడిని ఓడిపించి ఇప్పుడు ఇలాంటి దీనమైన పరిస్థితి గడుపుతానంటే పబ్లిక్ తప్పు, ఇక మనం ఏం చేయలేము. అంతేనా? అవును. ఎట్లా చూస్తాను మరి ఇప్పుడు మొత్తం ఈ ముగ్గురు ఉన్నారు కదా, పాల్వే హరీష్ కావచ్చు, కోనేడు కోనప్ప కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీళ్ళల్లో ఎవరు అభివృద్ధి బరాబర్ ఎవరు చేస్తారు అభివృద్ధి? వాస్తవానికి ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే చదువుకున్న మేధావి, మళ్ళా రాష్ట్ర ఫండ్ నుండి అత్యధికంగా సింహభాగం మనకు కొట్లాడి తెచ్చుడు కానీ ఏదో ఒక విధంగా తెచ్చి మన తాలూకాని సిర్పూర్ నియోజకవర్గం డెవలప్ చేయడానికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 100% బెటర్. ఇక అయిన తర్వాత కోనప్పనే బెటర్. అంటే ఈ పాల్వాయి బెటర్ కాదు? ఇక బెటర్ కాదంటే వీళ్ళ పాలన ఆల్రెడీ పబ్లిక్ చూస్తాను, నేను అనుకునేది కాదు. వీళ్ళకంటే ఆయన చాలా బెటర్ అనుకుంటాను పబ్లిక్. చెప్పండి, చెప్పింది నిజమేనా? వాస్తవమే. ఎట్లా అభివృద్ధి అవుతుందా మరి డబ్బా గ్రామం? ఫండ్స్ వచ్చినాయి చేస్తున్నాడు. ప్రజెంట్ ఏంటంటే మా సర్పంచ్ అయినప్పటి నుంచి ఊర్లో కబ్జాలకు కానివ్వండి, అక్రమాలు, దొంగ బిల్లులు లేపుకోవడం అలాంటివి ఏం లేవు. ఏం చేసినా కానీ అందరి సమక్షంలోనే చేస్తాడు. ఇప్పుడు గతంలో ఏంటంటే 5 years ఉండే, అప్పుడు గ్రామ సభ 2ో 3ఓ జరిగినాయి, అంత ఎవరికి తెలియదు. మొదటి సభనే గ్రాండ్గా చేసిండు. ప్రతి సభ జనరల్ బాడీ మీటింగ్ కూడా అందరు వస్తారు, వార్డ్ మెంబర్స్. ఇప్పుడు డబ్బా సాగర్ సంతోష్ కూడా వీళ్ళు కూడా ఒక మూటాన్ని వెనక నడిపిస్తానట, కబ్జాలు చేస్తానట అంటాను, నిజమేనా? కబ్జాలు ఇప్పుడు మీరు చూడండి కదా, చూసి సూరన్న టీవీలో పెట్టండి. సాగర్ చేసినా కానీ సాగర్ నిజమేనా సంపాదించింది? అంటే మీరు కూడా కబ్జాలు ఒక మూటని వెనక నడిపిస్తానట, కబ్జాలు చేస్తానట. సర్పంచ్ సంతోష్ డోంగరి కూడా కొంచెం ఎక్కడో 2-3 గుంటల స్థలం మీద కన్ను పడదా అంటాను, నిజమేనా? ఒక్క నిమిషం, సూరన్న గారు అంటే జనాలు అంటారు, జనాలు కాదు కానీ ఒక నాయకుడు ప్రచారం చేస్తాను, నిజమా కాదా? వాస్తవానికి సూరన్న గారు, మేము యువకులం, ఇట్లా పెట్టి మాట్లాడు ఏం కాదు, మేము యువకులం, మాకు కబ్జాలు చేసే ఆలోచన లేదు. కబ్జాలను ఆపాలని ఈ మండలంలో ఎవరైనా ఉన్నారు, ఫస్ట్ వినతి పత్రాలు ఇచ్చేవారు అని అంటే నా పేరు తీస్తారు. అది మీ గ్రామానికి వెళ్ళి అడిగినా కూడా, మానపల్లికి పోయి అడిగినా కూడా, ఈ మానపల్లి మండల్ మొత్తంలో ధైర్యంగా ప్రశ్నించే గొంతుకు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ నా పేరు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు అంటే గతంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ఉండే, ఆయన వెంట నేను తిరిగి తర్వాత ఆయన వెనుక ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచన విధానం నచ్చక నేను బయట వచ్చి ప్రశ్నించిన. గతం నుంచే నేను ప్రశ్నించేవాడిని, కాకపోతే తర్వాత నుంచి ఇంకా ఎక్కువ ప్రశ్నించిన. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి నాయకులు దొంగలు ఉండే, వాళ్ళని ప్రశ్నించడం మూలంగానే నాకు ధైర్యం పెరిగింది. ఆ ధైర్యమే ఇవాళ మా అన్నకు తోడై గ్రామ సర్పంచ్గా గెలిపించడం జరిగింది. సో మాకు కబ్జాలు చేయాలనే ఆలోచన లేదు. నేను పుట్టుకతోనే ధనవంతుని, మా అన్న పేదవాడు. మా అన్న ఇల్లు మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఇప్పటికీ ఉండడానికి ఇల్లు లేదు. మాకు రోడ్డు మీద ఆడ ఈడ భూమి సంపాదించాలనే కోరిక లేదు. ప్రజల మనసులను గెలవాలి, వాళ్ళకి సాయం చేయాలి చాలు. నాకున్న దాంట్లో నేను ధనవంతుని అనుకుంటా, నాకు పక్కోని రూపాయి అవసరం లేదు దోచుకునేది. కానీ ఎవరైనా దోచుకుంటే వదిలిపెట్టావు? దోచుకుంటే కంపల్సరీ బయట తీస్తాం, అంతేనా? అందులో సందేహమే లేదు. ఎంపీ మా చెప్పాడు డుబ్బుల నానే కదా, మీరు పేరు చెప్పి ఇబ్బంది పడతాను, అందుకే నేనే పేరు చెప్పాను. నేను పేరు చెప్పడంలో ఇబ్బంది లేదు, డైరెక్ట్ ఫైట్ ఆయనతోనే చేసిన, భయపడడానికి ఏముంది. డుబ్బుల నానే కబ్జాలు ఎన్ని బయట తీశారు మీరు ఇప్పటికి? ఆయన నేను తీసిన, మీడియా మిత్రులు తీసిన, ఎవరు తీసినా తీసే వాళ్ళు తీసిండ్రు. దానిలో మీరు కూడా ప్రశ్నించిండ్రు. ఒకటి ఎక్కడ మన రవీంద్రనగర్లో డిఆర్డిఏ భవనం చూసిండ్రు, తర్వాత మానపల్లిలో ఒక ఎస్టీ వాళ్ళ భవనం అని చూసిండ్రు,
తర్వాత ఒక స్కూల్ అన్నారు. దీనిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అన్నది నాకైతే తెలియదు, అది నేను మీడియా ద్వారా తెలుసుకున్నా. కానీ డబ్బా గ్రామంలో అతని యొక్క చేతులు ఉన్నాయన్న ఊహాగానాలతోని డబ్బా గ్రామంలో నిర్మిస్తున్నటువంటి కబ్జా భూములపైన నేనైతే వినతి ఇవ్వడం జరిగింది. వినతి ఇచ్చిన ప్రతిసారి వాళ్ళ యొక్క మెట్టు తగ్గి వాళ్ళు చేసే ఆలోచన విధానానికి బిల్డింగ్ కట్టుకుంటా అన్నోడు రేకుల మీద ఆగింది అన్నట్టు. అంటే నేను పోరాటం చేయడం జరిగింది 100%. అది ఆయనకు కూడా తెలుసు, అందుకనే నన్ను విమర్శిస్తాడు. నేను ఆయనను వ్యక్తిగతంగా ఏమంటలేను, ఆయన రాజకీయం చేస్తుండు, నేను రాజకీయం చేస్తున్నా. ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపాలు లేదు, ఏం లేదు. అట్లా అంతే. నానే మరి ఇన్ని చేస్తే మరి నిన్ను నీ మీద ఏమనట్లేదా ఎలిగేషన్స్? అంటే నీ మీద దాడి కావచ్చు, అరే సాగర్ ఏంది ఇట్లా చేస్తానని ఏమన్నా మీ మీద? వాస్తవానికి ఆయన ఎంపీటీసీ డబ్బా నుంచి నిలబడ్డప్పుడు ఆయన కోసం నేను చాలా కష్టపడ్డా. అవును, అప్పుడు నేను కూడా వచ్చి ఇంటర్వ్యూ చేశాను, మీరు కూడా ఇంటర్వ్యూ చేసిండ్రు వచ్చి. కానీ వాస్తవానికి ఆయనలో ఐడెంటిఫై చేసే కార్యకర్తను ఐడెంటిఫై చేసే గుణం లేదు. ఒక వ్యక్తి ఎదుగుతుండు అంటే తట్టుకునే ధైర్యం లేదు ఆయనకు. అంటే ఆయన మాత్రం ఎదగాలి, ఎవరు ఎదగద్దు అంతే. ఎస్, 100%. ఆయన పాలసీ ఏంది అంటే నేను నా వంతు అనే పాలసీ. మేము మా వంతు అనం, మేము ప్రజల వంతు అంట. ఎస్, మేము లీడర్లను తయారు చేస్తాం. చూడండి, ఇంకో భవిష్యత్తులో ఇంకో 20 సంవత్సరాల తర్వాత సాగర్ అనేటోడు, సంతు అనేటోడు, మునావర్ ఖాన్ అనేవాళ్ళు ఖచ్చితంగా లీడర్లను తయారు చేస్తాం. మేము లీడర్లం అవ్వడం కాదు, లీడర్లను తయారు చేస్తాం. వాళ్ళు లీడర్లే అవుతారు, వాళ్ళ తర్వాత లీడర్ ఉండరు. అర్థమైందా? కంపల్సరీ మీరు చూడండి. అంతేనా? ఎట్లా చెప్పండి సర్పంచ్ గారు, ఎట్లా చివరిగా మిమ్మల్ని ఏం అడగాలంటే, ఈ గ్రామం ఆల్మోస్ట్ మీ పదవి కూడా ఇంకా కొన్ని రోజులు ఉంటాయి, ఎక్కువ 2.5 years అనుకుంటా. 5 years? 5 years. 5 years మొత్తం. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. ఇంకా చాలా రోజులు టైం అయితే చాలా రోజులు మీకు. ఫండ్స్ ఒకవేళ రాకుండా వచ్చినా మరి మీరు ఎట్లా చేస్తారు గ్రామాన్ని అభివృద్ధి? మీ సొంత డబ్బులు ఉండడానికి ఇల్లు లేదంటాను తను, మరి ఎట్లా వాస్తవం, ఉండడానికి ఇల్లు లేదనేది వాస్తవం. మరి ఇందిరా మిల్లు సర్పంచ్ ఇందిరా మిల్లు రాసుకోవచ్చుగా? ఇందిరా మిల్లు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిండ్రు. నీకు ఇచ్చిందా? ఫస్ట్ ఫేజ్లో అంతా ఎట్లా అంటే కొంత గందరగోళంగా అయినాయి అది. అందులో కూడా మేము కొట్లాడినాం, మేము ముగ్గురం ఉన్నాం అందులో. ఆయన ఉంటే ఎప్పుడు కొట్లాడే? కొట్లాడుడా, మావాడు ఎప్పుడు కొట్లాడుడే. లీడర్ల చేతికే పోయినాయి ఆ లిస్టు కూడా. అట్లా అరువులకు రాకుండా అనరువులకు వచ్చినాయి. అంటే ఇప్పటికి స్కాములు జరుగుతున్నాయి బుడ్డ, ఇప్పటికి స్కాములు చేస్తాను? తప్పకుండా 100% చేస్తున్నారు. దానికి ఎట్లా, దాని మీరు సహకరిస్తలేరు? మీ ప్రాణం కూడా మీరు సహకరించరేమో? మేము సహకరించాం. స్కాములు కానీ, బుడ్డ లీడర్లు దోచుకున్నాడు కానీ, కబ్జాల మీద ఎప్పటికీ మేము ఫైట్ చేసుకుంటూనే ఉన్నాం. దాన్ని సహకరించాం. మేము కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా చెయ్యం కూడా. చేస్తే సూరన్న టీవీ కాదు, ఇంకేదో టీవీ వచ్చి కూడా మమ్మల్ని ప్రశ్నించవచ్చు, చూపెట్టచ్చు, బహిర్గతం చేయొచ్చు. మేము దానికి సిద్ధం. ఇదండి ముఖ్యంగా మిత్రులారా గమనించండి. ఈ డబ్బా గ్రామంలో నేను ముందు అబ్బా అనిపించే నాయకులు సాగర్ మిత్రుడు, నా యొక్క 10th క్లాస్ ఫ్రెండ్ అవుతాను వాస్తవానికి. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ తనలో ఆ కరేజ్, ఆ కమిట్మెంట్, ఆ క్యారెక్టర్ మాత్రం అదే విధంగా ఉంది. ఇంకా సర్పంచ్గా గెలిచిన డోంగిరి సంతోష్ అంటారా, నిజంగా ఒక యువకుడిగా నిజంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీటికి అనుబంధంగా ఉన్నా కూడా ఒక డిఫరెంట్ రాజకీయాలని చేయాలి. గ్రామం నిజంగా మార్పును కోరుకుంటుంది. గ్రామ యువకులు నా వెంట ఉండని నిరూపించి మరి తన అభివృద్ధి కోసం అడుగులు వేస్తాడు. డబ్బులు వచ్చినా రాకున్నా, ఇందిరా మిల్లు వచ్చినా రాకున్నా ఖచ్చితంగా మా వంతు మేము మా ఆస్తుల్ని అమ్ముకునైనా పర్లేదు అభివృద్ధి చేస్తామనే ఒక రుడిగా తను నమ్ముతున్నాడు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రామంలో ఇదే మండలంలో గెలిచిన గతంలో ఉన్న ఎంపీపీ కావచ్చు, ఇప్పటికీ ఆయన యొక్క గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నట్టే కనిపిస్తుంది తన మాటల్లో మనం విన్నాం. మరి నిజంగా ఈ కబ్జాల గురించి సూరణ టీవీ స్పెషల్ ఫోకస్ చేసింది. కౌటాల మండలంలో ఉన్న కౌటాల మండలం కూడా చాలా కబ్జాలు జరిగాయి. అటు దయగాంలో కబ్జాలు జరిగాయి, చింతల మానిపల్లి మండలంలో కబ్జాలు జరిగాయి. ఈ కబ్జాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా బుడ్డలు ఇంకా చెలవని అవుతారు. అందులో భాగంగానే వాళ్ళ గతంలో ఎమ్మెల్యేలు సహకరించారు. నాకు తెలిసి అనిపిస్తుంది కోనడు కోనప్ప గారు ఓడిపోవడం గల కారణాలు కూడా ఇలాంటి లీడర్లు అనిపిస్తాయి. అట్లా ఉన్నారు కూడా జనాలు కూడా. అది ఖచ్చితంగా
మేము ఫైట్ చేస్తున్నాం. ఇది ఒక ఇంటర్వ్యూలా కాకుండా కబ్జాల కోసం భరతం పడుతున్న యువ నాయకులను నేను ముఖాముఖి మీకు కూడా పరిచయం చేశా. ఆల్మోస్ట్ వీళ్ళు పరిచయమైన వ్యక్తులు సిరిపూర్ నియోజకవర్గంలో. కానీ దయచేసి గమనించండి, సిరిపూర్ నియోజకవర్గంలో ఎవరైనా కబ్జాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా మీసం మేలే చెప్తున్నాం బిడ్డ, మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి కబ్జాలు చేస్తే. నిజం చెప్తున్నా. ఈ స్థలం ప్రభుత్వానికి, అంటే ప్రజల స్థలం. దొంగతనంగా పెన్షన్లు తీసుకోవచ్చు, భూములను కబ్జాలు చేసుకోవచ్చు, అసైన్ భూముల్ని పట్టాలుగా మార్చుకోవచ్చు, ఎంఆర్ఓలకు డబ్బులు ఇవ్వచ్చు, అధికార పార్టీలకి అంటే అధికార పక్షమైన ఎమ్మెల్సీ అతన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇలాంటి దొంగ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఎన్ని చేసినా కరుడు కట్టిన యువకులు ఇదే మండలంలో ఉన్నారనే విషయం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా చింతల మానిపల్లి మండలం కావచ్చు, సిరిపూర్ కావచ్చు, దయగం కావచ్చు, పెంచకల్పేట, బెజ్జూరు, కాగజ్ నగర్, ఈ మండలం ఉన్న ఎవరైనా పర్లేదు, సూరన్న టీవీ దృష్టికి మీరు తీసుకురండి. ఎలాంటి కబ్జైనా పర్లేదు తీసుకురండి. పోలీసుల జులుం కూడా చాలా నడుస్తుంది. సామాన్యులకు పోలీసులు సపోర్ట్ చేయడం ఒక వార్త వినిపిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా మీ సమస్యల్ని సూరన్నతో పంచుకోవచ్చు. మీరు పంచుకుంటే మీ 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 పనితనంలో న్యాయం ఉంటే, నిజాయితీ ఉంటే సూరన్న టీవీ మీ ముందు నిలబడుతుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నా, ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని వెంటనే డిమాలిషన్ చేసేసి ఈ ప్రాంతంలో కొత్త భవనం కొరకు ఖచ్చితంగా డబ్బులు మాత్రం ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది సూరన్న టీవీతో సాగర్ సంతోషించిన చిట్ చాట్ డిబేట్ కార్యక్రమం. చూడండి సూరన్న టీవీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.